హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సంజయ్ ఒకరోజు షూటింగ్ స్పాట్కి వచ్చేసరికి రోజులాగా హడావిడి లేదు. ఆ రోజు సంజయ్ అక్కడే ఉన్న తన కో క్రికెటర్ని అడిగాడు, ఏమైంది ఇవాళ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏంటి? నిన్న నైట్ వంశీకి అంపైర్కి మధ్య ఏదో గొడవ అయిందంట. దాదాపు కొట్టుకునే వరకు వెళ్ళటంతో ఇవాళ మ్యాచ్ ఆపేశారు. మాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అవునా? మరి వాళ్ళు ఎవరూ రాలేదా? లేదు, మేబీ క్యాండిడేట్ని మారుస్తారేమో. అయ్యో, వంశీ టాలెంటెడ్ పర్సన్. ఈలోపు అక్కడికి జగదీష్ వచ్చి మిగిలిన వాళ్ళతో, చూడండి మీకు వచ్చిన భయమేమీ లేదు, కాకపోతే వంశీని తీసేశాం. ఆ ప్లేస్లో కొత్త క్యాండిడేట్ వచ్చే వరకు టైం పడుతుంది. అందాక ఈ ట్రైనింగ్ ఉండదు. ట్రైనింగ్ బిగిన్ అయ్యేకి ముందు మీకు ఫోన్ చేస్తాం. అంతలో సంజయ్, అదేంటి సార్, వంశీని ఎందుకు తీసేశారు? అతను ఎంత బాగా వికెట్స్ ఎత్తుతాడో మనందరికీ తెలుసు. అలాంటి అతన్ని అంటుంటే అప్పుడే అక్కడికి ఆ అంపైర్ వచ్చి, ఏమయ్యా సంజయ్, ఇంతమంది ఉన్నారు, ఎవరు ఏమీ అడగట్లేదు, నీకెందుకయ్యా అతని మీద అంత ఇది? మరి నెల రోజులుగా అతనితో జర్నీ చేస్తున్నా, ఆ మాత్రం కర్టసీ లేకపోతే ఎలా అండి అని అడిగాడు. చూడు సంజయ్, నీకు ఇదే మొదటి మ్యాచ్. ఆ మాత్రానికి నువ్వేదో స్టార్ క్రికెటర్ లెవెల్లో మాకు ఉపన్యాసాలు ఈమాక, మండుద్ది. ఇంకోసారి వాడిని వెనకేసుకుని వస్తే నీ గురించి కూడా ఆలోచిస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సంజయ్ ఫీల్ అయ్యాడు. అంతలో జగదీష్, సంజయ్, నువ్వు ఇప్పుడే కదా నీ గోల్కి ఫస్ట్ స్టెప్ వేస్తున్నావు. నీ దారిలో ఇలాంటి అనుభవాలు చాలా వస్తాయి. నువ్వు అదేది పట్టించుకోవద్దు. సరే సార్ అని వెళ్ళిపోయాడు. ఈవినింగ్ సమయు దగ్గరికి వెళ్ళాడు. కొంచెం సేపు తర్వాత సమయు వచ్చింది. సంజయ్ని చూసి దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న డల్ అయ్యావు? పద అలా అలా తిరుగుదాం అన్నది. సంజయ్ నవ్వుతూ కార్ డోర్ తీశాడు. సమయు కార్ ఎక్కుతుంటే, ఎక్స్క్యూజ్ మీ అని వినిపించి వెనక్కి చూసింది. సంయుక్త అంటే మీరే కదా అని అడిగాడు ఒక అతను. ఎస్, అయితే ఈ బుకే మీకోసం అంటూ ఫ్రెష్ రోజెస్ బుకే ఇచ్చాడు. టు ది మోస్ట్ టాలెంటెడ్ మాస్టర్ అని ఉంది. ఇదెవరిచ్చారు? మాకు మీ అడ్రస్ ఇచ్చి డెలివరీ చేయమని ఆర్డర్ వచ్చింది మేడం. ఫ్రమ్ అడ్రస్ అయితే జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అని ఉంది అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. సమయు కార్ ఎక్కగానే, ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు సంజయ్. నాకైతే మంచి సినిమాకి వెళ్దాం అని ఉంది. ఓకే అంటూ ఇద్దరూ హిందీ మూవీకి వెళ్ళారు. అది అవ్వగానే సమయు, సంజయ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అమ్మ నాన్న కార్తిక్ని బీటెక్ జాయిన్ చేయించడానికి వెళ్ళారు. నాన్నమ్మ కూడా లేదు. స్వాతి కూడా ఏదో పని పైన వాళ్ళ ఊరెళ్ళింది. జనని ఒక్కటే ఉంది. మీ ఆయన కూడా ఒక్కడే. నీ పాటికి నువ్వు 2 రోజులు ఉండి వెళ్ళావు. నాకైతే నిద్ర లేదు ఆ రోజు నుంచి. నువ్వేమో మీ నాన్నకి చెప్పి నా దగ్గరకు రావే అంటే మంచి టైం అంటావు. అంతలో జనని నుండి కాల్ వచ్చింది. సమయు, రేపు అర్జెంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి, రావటం కుదరదు, నువ్వు జాగ్రత్తగా పడుకో అని. సమయు ఆ మాట చెప్పగానే సంజయ్, అయితే పద మన ఇంటికి వెళ్దాం, వినోద్ని ఎగ్గిర్తంతా అంటూ వినోద్కి ఫోన్ చేశాడు. వినోద్ విషయం విని, సరే బాబు ఏం చేస్తాం, మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తానులే. సంజయ్ ఫోన్ పెట్టేసి సమయుతో, పొట్టి ఇదంతా ఏంటి? మన ఇంట్లో మనం కలుసుకోవడానికి ఇంతమందిని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. అంతా నీ వల్లే. సంజయ్ ఫేస్ సీరియస్గా ఉండటం చూసి, నీకు ఈ మధ్య నా మీద కోపం పెరిగింది చిన్ను. అంతేలే, నీకు కావాల్సింది తీసుకొని ఇప్పుడు పెళ్ళామేగా, ఎన్ని అన్నా పడే ఉంటుంది అని ధీమా కదా. సంజయ్ సడన్గా కార్ ఆపి, ఏంటి నాకు కావాల్సింది తీసుకున్నానా? 2 రోజులకే కర్మ అని తల కొట్టుకుంటూ కార్ దిగి అక్కడ మల్లెపూలు కనబడితే కొన్నాడు. దీనికి ఏం తక్కువ లేదు. అలా అంటావేంటే, మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళం, అసలు ఎక్కువే ఉండాలి అంటూ కన్ను కొట్టి కార్ స్పీడ్ పెంచాడు. ఇంట్లోకి వెళ్ళగానే సమయు ముందు స్నానం చేసి చపాతీ పన్నీర్ కర్రీ చేసింది. సంజయ్ టీవీ చూస్తుంటే తినిపించింది. నీకెలా తెలుస్తాయి బుడ్డోడా నాకు తినిపించాలని? 8 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నీ మనసులో ఏముందో చెప్పగలను. నా గురించేనా, మీ ఇంట్లో వాళ్ళు, నీ కొలీగ్స్ వాళ్ళ గురించి కూడా చెప్పగలవా? బాబు బంగారం, నాకు అంత సీన్ లేదు. నేను నిన్ను ఇష్టపడ్డాం కాబట్టి నీ మనసులో మాట చెప్పగలను. సంజయ్ తినటం పూర్తయ్యాక, సరేనే, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానో చెప్పు చూద్దాం. అయితే నా కళ్ళలోకి చూడు. తన కళ్ళలోకి చూశాడు.
నీకన్నా ముందు నీ కళ్ళు నవ్వుతున్నాయి. నీ కళ్ళ కన్నా ముందు నీ మనసు నా ఉనికిని కనిపెడుతోంది. నీ హృదయం పదే పదే నన్నే తలుచుకుంటుంది. అయితే ఇప్పుడు అంటే ఈ క్షణం మాత్రం తొందరగా బెడ్రూమ్లోకి వెళ్ళి మా బుడ్డాడి నడుముతో ఆడుకొని నడుము చుట్టూ చెయ్యి వేసి బజ్జోవాలి అనిపిస్తుంది కదా. నోరు తెరిచి చూసి అంత కరెక్ట్గా ఎలా చెప్పావే? ఏమనుకున్నావు, సంయుక్త ఇక్కడ అని కాలర్ ఎగిరేసింది. అవునే, ఆ బుకే ఏది? కార్లో పెట్టాను. ఎందుకు అక్కడే పెట్టేశావు? అది ఎవరు పంపారో ఎందుకు పంపారో తెలియదు. నాకు అలా చేస్తే నచ్చదు. అందుకే కార్లో వదిలేశాను. సరే కళ్ళు మూసుకో. నువ్వేమీ చిలిపి పనులు చేయకూడదు. ఓ సిని, నాకెప్పుడు అదే పనా? ముందు కళ్ళు ముయ్. తను కళ్ళు మూయగానే తన మెడకి ఏదో వేశాడు. సంయుని అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడు తెరువు అన్నాడు. తన మెడలో గోల్డ్ చైన్. అది చూసిన సంయు సంజయ్ చెవి పట్టుకుని, అంటే నీకిచ్చిన శాలరీ ఖర్చు చేసేసావా? సంజయ్ డల్ అయిపోయి బాల్కనీకి వెళ్ళి అక్కడ ఉన్న చెట్టు దగ్గర కూర్చున్నాడు. సంయు వచ్చి తన పక్కన కూర్చుని సంజయ్ చేతిని తన చేతిలోకి తీసుకుని, ఏంటి నాన్న, ఎందుకు అంత డల్ అయ్యావు? సంజయ్ తన ఒళ్ళో పడుకొని ఆకాశంలోకి చూస్తూ గ్రౌండ్లో జరిగిన విషయం చెప్పాడు. నీకు మళ్ళీ ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వగలనా అని అడిగాడు. సంజయ్ తల నిమురుతూ, ఎందుకు అలా అనుకుంటున్నావు? ఈ మ్యాచ్ ఆగిపోలేదు, కేవలం బ్రేక్ ఇచ్చారు అంతే. ఆ మాత్రానికే నువ్వు అంతలా డల్ అవ్వటం నాకు నచ్చలేదు బంగారం. నీకు తెలుసు కదా పొట్టి, నేను ఈ నెల రోజులుగా ఎంత ఆనందంగా ఉన్నాను. నా లక్ష్యం దిశగా మొదటి అడుగు వేశా అనుకున్నా, కానీ ఇలా కిందకి దిగి వస్తానని అనుకోలేదు. మాస్టారు, 1 కాదు 10 అడుగులు వేసి కింద పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే మళ్ళీ పైకి వెళ్ళే ధైర్యం లేక అక్కడే ఉంటే అసలు ఎన్నిసార్లు పడినా పైకి వెళ్ళాలని కొంతమంది వెళ్ళారు. మరి నువ్వు కాంప్రమైజ్ అయ్యి కిందనే ఉంటావో, లేదు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు పైకి వెళ్తావో నీ ఇష్టం. పొట్టి, పైకి వెళ్ళాలని ఉంది, కానీ ఈ నెల రోజులు ఎంత బాగా ఆడాను తెలుసా? వంశీ ప్లేస్లో వేరే వాళ్ళని సెలెక్ట్ చేసినా మళ్ళీ గేమ్ కంటిన్యూ చేస్తారా, లేక కొత్తగా కౌంట్ అవుతుంది మళ్ళీ ఆడాలి అని అంటారా తెలియడం లేదు. అలా ఎందుకు అనుకోవాలి? సరే, కాసేపు నువ్వు అనుకునేది నిజమైతే దీనికోసం వెయిట్ చేయకుండా వేరే కోచ్ దగ్గర ట్రై చేయి అంతే. దానికే ఇలా డల్ అయితే ఎలా అని అంటూ తన మెడలోని చైన్ని చూసుకుంటుంటే, నచ్చిందా అని అడిగాడు. చాలా అంటే చాలా. మరి నాకేమీ ఇవ్వవా? సంయు సంజయ్ జుట్టు లాగుతూ, నీకెప్పుడు ఎందుకురా అంత ఇది? సంజయ్ తన బుగ్గని గట్టిగా లాగి, చెప్తా పదా అన్నాడు. ఇక్కడ బాగుంది, ఈ మొక్కలు గాలి భలే నచ్చాయి. మీ ఓనర్స్ ఎప్పుడైనా ఈ ఫ్లాట్ అమ్మితే కొనేద్దాం. ఇది ఎందుకు? నాకు డ్రీమ్ హౌస్ ఉంది, అలా కట్టుకుందాం. నీకు తెలీదులే, నా మటుకు నాకు ఈ ఇల్లు అంటే చాలా ప్రిషియన్స్. ఓ అలా వచ్చావా? చెప్పవే, ఫస్ట్ నైట్ ఇక్కడ జరిగిందనా? సంయు ఏం మాట్లాడలేదు. సంజయ్ని పైకి లేపి తను లేచింది. లోపలికి వెళ్ళబోతుంటే సంజయ్ తనను 2 చేతులతో పైకి లేపి లోపలికి తీసుకెళ్లాడు. బెడ్ మీద దించి సంయు పెదవులను అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత తన మీదకు వచ్చాడు. అంతలో సంజయ్ ఫోన్ రింగ్ అయింది. అదేమి పట్టించుకోకుండా సంయు మీద ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. చిన్ను ఫోన్. అబ్బా, ఈ టైంలో ఎవరు? బొత్తిగా లోకజ్ఞానం లేని వాళ్ళు అయ్యుంటారు. అయినా తరువాత చూస్తా అంటూ సంయు గడ్డం కొరికాడు. చిన్ను వెళ్ళి చూడు. సరేలే అని వెళ్ళేసరికి ఫోన్ ఆగిపోయింది. ఫోన్ తీసుకుని సంయు పక్కకు వచ్చి పడుకుని నెంబర్ చూశాడు. ఏదో కొత్త నెంబర్లా ఉంది. ఎవరు? తెలియదురా అంటుంటే మళ్ళీ కాల్ వచ్చింది. ఆడ లేడీస్ వాయిస్. హలో సంజయ్ అని వినపడి, ఎవరు? నేనే, నన్ను గుర్తుపట్టలేదా? ఓయ్, ఏ కథలు పడుతున్నావా? రాంగ్ టైంలో కాల్ చేసి. హలో హలో, మీకు విషయం చెప్తామని ఫోన్ చేశా, అవసరం లేదు అంటూ కాల్ కట్ చేసి సంయుని తన వైపుకు తిప్పుకుని, ఎవరో రాంగ్ నెంబర్ అంటూ సంయు నడుము పట్టుకున్నాడు. ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. సంయు నవ్వుతుంటే, నువ్వు నవ్వకు అంటూ తన మీదకు లాక్కున్నాడు. సంయు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. హలో సంజయ్, మాట్లాడుతుంటే కట్ చేయడం మేనేజ్ కాదు. మేనేజ్ గురించి నువ్వే చెప్పాలి. ఈ టైంలో ఎవరైనా ఫోన్ చేశారా?
11 గంటలకు ఫోన్ చేయకూడదా? ఏయ్ కొట్టానంటే ముక్కు పగిలిపోతుంది. ఈ టైంలో అంత బిజీగా ఏం చేస్తున్నావేమిటి? ఏం చేస్తే నీకెందుకే? ముందు విషయం చెప్పు. అది చెప్పాలంటే కొంచెం సేపు నువ్వు నాతో మాట్లాడాలి. సంజయ్ ఇంకా లాభం లేదనుకుని ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. పర్లేదే, లేడీ ఫాలోయింగ్, అర్ధరాత్రి. నాకు నువ్వు స్వాతిగాడు ఎప్పుడైనా జనని తప్ప ఎవ్వరూ చేయరు అనగానే సంయు తన చేతిని విడిపించుకుంటూ, ఏమో నేనేమైనా రోజు నీతో ఉంటున్నానా అని పక్కకి తిరిగి పడుకుంది. అబ్బా నమ్మవే, అది ఎవరో కూడా తెలియదు. మరి తనకు నీ పేరు ఎలా తెలుసు? నీ ఫోన్ నెంబర్ ఎలా తెలుసు? ఇది మరీ బాగుంది. ఆ అమ్మాయికి ఎలా తెలుసో నాకెలా తెలుస్తుంది అంటూ సంయుని దగ్గరకు లాక్కున్నాడు. సంయు మోచేత్తో సంజయ్ని డొక్కలో ఒక్కటిచ్చి, ఆ అమ్మాయి ఎవరో ఇంత అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేసిందో చెప్పే వరకు నన్ను తాకావంటే బాగోదు అని లేచి హాల్లోకి వెళ్ళింది. అబ్బా ఎవరి దొంగ మొహంది, మంచి మూడ్లో కాల్ చేసి అంత చెడగొట్టింది. నా తింగరి డార్లింగ్ అలిగింది అంటూ హాల్లోకి వెళ్ళాడు. సంయు సోఫాలో బజ్జుంది. సంజయ్ నెమ్మదిగా తన దగ్గరకు వెళ్ళి నెమలీకతో పాదాల మీద రాశాడు. సంయు పాదాలు అటు ఇటు కదిలించింది. సంజయ్ తన షర్ట్ జరిపి నడుము మీద రాస్తుంటే సంయు లేచి కూర్చుని, ఇలాంటి వేషాలు చూసే ఆ అమ్మాయి పడిపోయి ఉంటుంది. సంజయ్ తల కొట్టుకుంటూ, నేను ఇలా నీకు మాత్రమే చేశా, అది ఎప్పుడు? మన పెళ్ళి అయ్యాక. ఇంత అనుమానం ఏంటి అని సంయుని హక్ చేసుకోబోయాడు. ఆగు, ముందు ఇది చెప్పు. ఈ నెల రోజుల్లో నీ దగ్గర ఎవరైనా ఆటోగ్రాఫ్ తీసుకున్నారా? హిహి అంటూ పల్లికిలిస్తూ, అబ్బో చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది నా పైన నీకు. నేను ఇంకా స్టేడియంలో ఆడనే లేదు, కానీ గ్రౌండ్లో సూపర్గా ఆడాను అని అందరూ క్లాప్స్ కొట్టారు. అది చూసి ఎవరితో మనసు పారేసుకుని ఉంటుంది. నీ నెంబర్ మీ వాళ్ళ దగ్గర తీసుకుని ఫోన్ చేసింది అని చెప్పి బెడ్రూమ్లో నుంచి దుప్పటి దిండు సంజయ్ ఫోన్ ఇచ్చి, ఇవాళ ఈ సోఫాలో పడుకో అంటూ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. అనవసరంగా ఫోన్ లిఫ్ట్ చేశాను. అసలు ఈ నెమలిక ఐడియా మొన్న అంత సక్సెస్ అయ్యింది, ఇవాళేంటి నా కొంప ముంచింది అంటూ నెమలికను విసిరేశాడు. లేచి వెళ్ళి తలుపు కొట్టాడు. బుడ్డోడా తలుపు తీయరా ప్లీజ్, నిజంగా నేను నిన్ను తప్ప ఎవ్వరిని చూడలేదు. ఎంత కొట్టినా తను తలుపు తీయలేదు. ఇంకా తీయదని అర్థమయ్యింది. ఏం చేశాం అనుకుంటూ సోఫాలో పడుకొని ఫోన్ ఆన్ చేశాడు. ఆ నెంబర్ నుంచి అలర్ట్స్ ఉన్నాయి. ఎవతివే నువ్వు, నా పెళ్ళాం దగ్గర తెగ ఇరికించావు అనుకుంటుంటే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది సంయు నుంచి. ముందు తన నడుము పిక్ పంపింది. ఒసేయ్ ఇదేం పనిష్మెంటే అంటుంటే ఒక్కో ఇమేజ్ పంపుతోంది. సంజయ్ వీడియో కాల్ చేశాడు. సంయు లిఫ్ట్ చేసి కావాలని నడుముని చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది. ఒసే దెయ్యం మొహందానా, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయే నీకు? చుచ్చుచుచ్చు, అయ్యో పాపం, ఈరోజు నీకు ఈ స్వీట్ పనిష్మెంట్ తప్పదు మై డియర్ హబ్బీ అంటూ చాలాసేపు సంజయ్ని కవ్వించింది. రే బుడ్డడా, మార్నింగ్ అయినా తలుపు తీస్తావు, అప్పుడు నీకు మామూలుగా ఉండదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏడ్చావు, నాకు నిద్ర వస్తుంది, ఇంకా పడుకుంటా అని ఫోన్ ఆన్లోనే ఉంచి పడుకుంది. షిట్, నన్ను ఇబ్బంది పెట్టి నువ్విలా ప్రశాంతంగా పడుకున్నావే, రేపు చెప్తా నీ సంగతి అనుకుంటూ ఫోన్ చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కమ్మటి కాఫీ వాసన ముక్కుకు తగులుతుంటే మెలకు వచ్చింది. సంజయ్ చప్పున లేచి కూర్చున్నాడు. చేతులు ఏంటో టైట్ అనిపించి చూసేసరికి తాళ్ళతో కట్టి ఉన్నాయి. సంజయ్ అవి నోటితో గట్టిగా లాగితే వస్తాయి. సరే ఈ పొట్టిదాని సంగతి చెప్తా అని, మేడం గారు మీ శ్రీవారు లేచారు, కాఫీ అనగానే సంయు వేడివేడి కాఫీతో వచ్చింది. రోజ్ కలర్ శారీ, తలంటి నీళ్లు పోసుకుని జుట్టుకి టవల్ చుట్టి ఉంది. సంజయ్ దగ్గర ఉన్నప్పుడు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటుంది. చేతులకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంది. నడుముని కవర్ చేసింది. సంజయ్ గాడు నిరుత్సాహంగా, ఏంటి నీ శాడిజం, నేనిప్పుడు కాఫీ ఎలా తాగాలి మే హూనా అని కాఫీ తాగించింది. కాఫీ తాగాక టీవీ ఆన్ చేసింది. చిన్ను గీజర్ ఆన్లోనే ఉంది, వెళ్ళి స్నానం చేయి. ఎలానే, నా చేతులు కట్టేసావుగా, రాత్రి ఫోన్ చేసినా మీ టక్కులాడికి చెప్పు, వచ్చి హెల్ప్ చేస్తుంది అనేసి కిచెన్లోకి వెళ్ళింది. సంజయ్ నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి తాడు లాగేశాడు. బ్రష్ చేసుకుని బయటకు వచ్చి, ఒసేయ్ కొంచెం తాడిప్పవే, స్నానం ఎలా చేయను?
సంయు రావటం చూసి బాత్రూంలో డోర్ వెనక దాక్కున్నాడు. సంయు వచ్చి ఏడి అనుకుంటూ లోపలికి రాగానే డోర్ వేసి తాడును సంయు నడుము చుట్టూ వేసి దగ్గరకు లాక్కొని షవర్ ఆన్ చేశాడు. సంజయ్ ప్లీజ్ ఆపు, నేను వెళ్ళాలి. నీకు రాత్రి చెప్పా వద్దురా బుడ్డోడా అని, విన్నావా? ఇప్పుడు చూడు అంటూ సంయుని చుట్టేసుకున్నాడు. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి టవల్తో తుడుచుకుంటూ తొందరగా మళ్ళీ స్నానం చేసిరా అనేసి వెళ్ళిపోయాడు. సంయు నవ్వుకుంటూ బయటకు వచ్చింది. అచ్చచ్చో పొట్టి, టైం అయిపోయిందే స్టూడియోకి వెళ్ళడానికి. నువ్వు ఫీల్ అవ్వకు, నేను 4 రోజులు సెలవులు పెట్టాను నీతో ఉందామని. నిజంగానా? అవును. సరే, ఈ 4 రోజులు ఎక్కడికైనా వెళ్దామా? వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే వెంటనే తిరిగి రావాలంటే ఇబ్బంది కదా. అయితే ఏం చేద్దాం? నన్ను ఆ ప్రశ్న అడక్కు. నేను మా ఆవిడని ఎన్నో చేసుకోవాలి అంటూ కన్ను కొట్టాడు. వెవ్వె అంటూ వెక్కిరించి టిఫిన్ చేసి సంజయ్కి తినిపించింది. ఇద్దరు గుడికి వెళ్ళారు. అటు నుంచి షాపింగ్, మధ్యాహ్నం లంచ్ బయటే చేశారు. చిన్ను, నా ఓపిక అయిపోయింది, ఇంటికి వెళ్దాం. సంజయ్ కారు స్టార్ట్ చేయగానే మళ్ళీ సేమ్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కానీ ఫోన్ సైలెంట్లో ఉండటం వల్ల చూసుకోలేదు. ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చుని అప్పుడు చూశాడు. ఒళ్ళు మండి నెంబర్ బ్లాక్ చేశాడు. సంయు వచ్చి తన పక్కనే కూర్చుని టీ ఇచ్చింది. టీవీలో ఏదో రొమాంటిక్ మూవీ వస్తోంది. హీరో హీరోయిన్ లిప్ కిస్ ఇస్తున్నాడు. అది చూసిన సంజయ్ టీవీ కట్టేసి నిన్ను ఇలా వదలకూడదు అంటూ లోపలికి తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరూ ఆ 4 రోజులు ఎన్నో తీయటి జ్ఞాపకాలు, ఎన్నో ఊసులు పంచుకున్నారు. సంయుకి ఇంకా ఒక్క క్షణం కూడా సంజయ్ని విడిచి ఉండలేనని అర్థమయ్యింది. వాళ్ళ నాన్న రాగానే మాట్లాడేసేయాలి అనుకుంది. సంజయ్ మాత్రం వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాలేదని తెగ ఆలోచించాడు. సంయు 4 రోజులు ఉంటే తెలియలేదు. ఆ తర్వాత తనే జగదీష్కి కాల్ చేశాడు. సారీ సంజయ్, నువ్వు ఆ రోజు వంశీని వెనకేసుకుని వచ్చావని నీ ప్లేస్లో కూడా వేరే క్యాండిడేట్ని అపాయింట్ చేశారు. నేనేమి చేయలేకపోయాను అంటూ ఫోన్ పెట్టేశాడు. సంయు సెలవులు అయిపోవడంతో స్టూడియోకి వెళ్ళింది. సంజయ్ చాలా డిప్రెస్ అయ్యాడు. సంయుకి కాల్ చేసి విషయం చెప్పాడు. బాధపడుకు నాన్న, ఓ పని చేయి, నువ్వు వెళ్ళి వంశీని కలువు, ఏదైనా హెల్ప్ చేస్తాడేమో. సరే, నేను అతనికి కాల్ చేసి వెళ్ళి కలిసి వస్తా. నేను సాయంత్రం మా డాడీకి మన విషయం గురించి మాట్లాడటానికి ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు వద్దే, నాకు మ్యాచ్ ఆడటానికి ఛాన్స్ దొరకని, అప్పుడు మాట్లాడొచ్చు. ఏ ఇప్పుడు వద్దు? అబ్బా, అర్థం చేసుకోవే, నేను అతన్ని కలిసి వచ్చి నీకు కాల్ చేస్తా. సంయు ఫోన్ పెట్టేసింది. వంశీకి కాల్ చేశాడు. హలో, ఎవరు? నేను సంజయ్ని. సంజయ్, ఎలా ఉన్నావు? ఎలా పోతుంది నీ మ్యాచ్? ఐఆమ్ ఫైన్ అని చెబితే అబద్ధమవుతుంది. అదేంటి? నేను నీకు సపోర్ట్ చేశానని నన్ను కూడా తీసేశారు. ఏంటి సంజయ్, నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యో, అసలు ఆ అంపైర్ టాలెంట్ పర్సన్ని కాకుండా రికమెండేషన్ పర్సన్స్ని సెలెక్ట్ చేస్తున్నాడు. అందుకే ఆ రోజు గొడవ పడ్డాను. నా వల్ల మీరు కూడా ఇలా, నా పద్ధతి ఇంతే, అందుకే నన్ను తీసేశారు. మీరు వేరే టీంలో ఎక్కడైనా ట్రై చేస్తున్నారా? సంజయ్, కలిశాను. ఒక 2 డేస్లో చెప్తా అన్నారు. అక్కడికి నేను వెళ్ళాక నిన్ను కూడా పిలుస్తాను. నీ టాలెంట్ చూసి నిన్ను తప్పకుండా వాళ్ళు సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ వంశీ. ఇది నీ నెంబరేగా? అవును. సరే, నేను కాల్ చేస్తా, బాయ్. సంజయ్ ఫోన్ పెట్టేసి జిమ్కి వెళ్ళాడు. ఈ 4 రోజులుగా మా ఆవిడ చేతి వంట తిని 4 కేజీలు పెరిగా. ఈ బుడ్డోడు కూడా తను తినిపిస్తూ మొగుడు మీద ప్రేమతో ఎక్కువగా పెడుతోంది. ఈసారి నుంచి నేనే తినాలి అనుకున్నాడు. వారం రోజుల తర్వాత సంజయ్కి ఒక కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఏంటి సంజయ్, నా నెంబర్ బ్లాక్ చేశావు? ఏయ్, నువ్వా? ఏం కావాలి తల్లి నీకు? నువ్వే. వాట్? నువ్వే కావాలి అంటూ నవ్వుతోంది. సంజయ్ చిరాగ్గా అందుకే నీ నెంబర్ బ్లాక్ చేసింది అంటూ పెట్టేశాడు. మళ్ళీ కాల్ వచ్చింది. సంజయ్, నీ కోసమే కాల్ చేస్తున్నా. సంజయ్కి వంశీ నుంచి కాల్ వస్తోంది. సంజయ్ కోపంగా, అసలు ఎవరు నువ్వు? నా గురించి తెలియక నా కటౌట్ చూసి సాఫ్ట్ అనుకున్నావేమో, కానే కాదు. ఇంకోసారి కాల్ చేస్తే బాగోదు. ఏదో ఆడపిల్లవని వార్నింగ్ ఇస్తున్నా. సంజు, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏయ్, కాల్ మీ సంజయ్. విషయం చెప్పు ఫస్ట్. ఫోన్లో చెప్పేది కాదు, నేను చెప్పిన చోటుకురా. అయితే నేనే వస్తానులే, పెట్టు. కాదు, కమింగ్ టు యూ అని ఫోన్ పెట్టేసింది. సంజయ్ ఉన్న టెన్షన్ చాలదు అన్నట్లు ఇదో గొడవ అయిపోయింది అనుకుంటూ వంశీకి కాల్ చేశాడు. వంశీ లిఫ్ట్ చేసి, సారీ సంజయ్,
అక్కడ క్యాండిడేట్స్ ఇప్పుడే ఎక్కువగా ఉన్నారట. ఇట్స్ ఓకే వంశీ అని ఫోన్ పెట్టేశాడు. స్టూడియో నుంచి సంయు బయటకు రాగానే మళ్ళీ సేమ్ బుకే, అది 4వసారి. సంయుకు మార్నింగ్ నుంచి తల తిరగటం, 2 సార్లు వామిటింగ్స్ అవటంతో అసలే విరక్తిగా ఉండి ఆ బుకే అక్కడే పడేసి జననికి కాల్ చేసింది. ఆ సంయు, నీ మెసేజ్ చూసా. మా ఫ్రెండ్ వాళ్ళ హాస్పిటల్కి రా, లొకేషన్ షేర్ చేసా. బెటర్ ఆటోలో వచ్చేయ్. సంయు ఆటో తీసుకుని జనని చెప్పిన హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ తన కోసమే వెయిట్ చేస్తుంది జనని. సంయుని చూసి నవ్వుకుంది. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు రా అంటూ లోపలికి తీసుకెళ్ళి టెస్ట్ చేసింది. ఒక అరగంట తర్వాత వచ్చి కంగ్రాట్స్ మమ్మా అన్నది. ఏంటి? మీ హీరో డాడీ అవుతున్నాడు, యు ఆర్ ప్రెగ్నెంట్ అని నవ్వింది. సంయు ఆశ్చర్యంగా 1 నిమిషం అలాగే ఉండిపోయింది. తరువాత నిజంగానా అంటూ జననిని హక్ చేసుకుంది. జనని సంయు నుదుటిపై ముద్దు పెట్టి, సంజయ్ ఇంత ఫాస్ట్ అనుకోలేదు, ఇంకా లేట్ చేయకు, ఇవాళే మీ డాడీతో మాట్లాడు. సంజయ్ ఇంకా సెటిల్ అవ్వలేదని ఆలోచించకు. ఏమో ఎవరికి తెలుసు, మీ బేబీ వాళ్ళ నాన్నకి లక్కీ అవ్వొచ్చుగా. సరే జనని, నేను ముందు ఈ విషయం సంజయ్కి చెబుతా అంటూ ఫోన్ తీసింది. ఒసేయ్, ఇలాంటివి ఫోన్లో కన్నా డైరెక్ట్గా చెప్తేనే బాగుంటుంది. సంజయ్ హ్యాపీనెస్ చూడొచ్చు కదా. నిజమే. సరే పద, నాన్నతో మాట్లాడదాం. జనని అడ్డం వేయకపోతే సంయు ఈ విషయం చెప్పేది, కథ వేరేలా ఉండేది. ఇప్పుడు కథ ఎలా ఉంటుందో తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.